వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. కేసీఆర్ ఓటమి జగన్ను భయపెడుతోందా? వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలు విసుగు చెందారా? జరగబోయే ఎన్నికలు వైసీపీ నేతలను కలవరపెడుతున్నాయా? రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని జగన్ గ్రహించారా? ఇక సిట్టింగులను పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారా? ప్రజా వ్యతిరేకత కలిగిన ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేనట్లేనా? తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని ముందు నుంచి పలువురు రాజకీయ నిపుణులు చెప్తూనే ఉన్నారు. మీకేం ఢోకా లేదు, అందరికీ టికెట్లు ఖాయమంటూ కేసీఆర్ చేసిన వాగ్దానం ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాల్ని ఇచ్చింది. మెజారిటీ స్థానాలు గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని భావించిన స్థానాల్లోనూ బీఆర్ఎస్ బకెట్ తన్నేసింది. కట్ చేస్తే అధికారంలో ఉన్న పార్టీలకు ఈ బెడద ఎప్పుడూ ఉంటుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గత 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూడా ఇదే పొరపాటు చేస్తుందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ అంచనా వేయకపోవడం అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పుని చెబుతున్నారు. ఫలితంగా అప్పట్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ సీన్ కనిపించింది. దీంతో వైసీపీ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ సిట్టింగుల్లో ఎవరెవరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న విషయంలో జగన్ గట్టిగానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరింత లోతుగా సిట్టింగులపై సర్వే చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకోసమే జగన్ దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేశారు. పనిచేసేవారికే, ప్రజల్లో ఉన్నవారికే టికెట్లని తేల్చి చెప్పారు. అయినప్పటికీ బంధుప్రీతి, ఒత్తిళ్లు, స్నేహాలు వంటివి క్షేత్రస్థాయిలో వైసీపీ అధిష్టానంపై బాగానే పనిచేస్తున్నాయి. దీంతో కొందరిని కాదనలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఇలాంటి బ్యాచే ఉన్నారని పరిశీలకులు చెప్తున్నారు. కానీ వీరికి మరోసారి టికెట్ ఇస్తే ఎంతమంది గెలుపు గుర్రాలు ఎక్కుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రిజల్ట్ చూశాక వైసీపీ అలర్ట్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం, సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ ఘోర పరాభవాన్ని చూడడంతో ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ జాగ్రత్త పడుతున్నాయి. అసలు కేసీఆర్ ఓటమికి, కాంగ్రెస్ గెలుపునకు గల కారణాలను తెలుసుకుంటూ ఏపీలో వస్తున్న ఎన్నికలకు అప్రమత్తమవుతున్నారు ఇక్కడి రాజకీయ పార్టీలు. కాగా గత ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో జగన్ ప్రభుత్వాన్ని స్థాపించారు. అయితే ఇప్పుడు జగన్ పాలనతో పాటుగా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కొంత డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల కంటే భిన్నంగా ఆయన కదలికలు కనిపిస్తున్నాయంటున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ నేతల్లో గందరగోళం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది వైసీపీ లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వై నాట్ 175 కాన్సెప్ట్ను ప్రవేశపెట్టి గడప గడపకు అంటూ వైసీపీ నేతలు వెళితే ప్రజలు కాల్చి వాతలు పెట్టినంత పనిచేశారు. అయినా సరే ఏమాత్రం ఆలోచించకుండా సామాజిక సాధికారిక యాత్ర పేరుతో తన మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. ఇక్కడైతే మరి దారుణంగా ప్రజలు వైసీపీ బస్సు యాత్రను కాస్త అటర్ ఫ్లాప్ చేశారని రాజకీయ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇక చేసేదేమీ లేక ఈసారి వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఏకంగా ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను ప్రజల వద్దకు పంపించింది. ఆఖరికి వీళ్లకు కూడా ప్రజల చేతిలో చీవాట్లు తప్పలేదు. దీంతో ప్రజలను నమ్మించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయనే వాదన వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది.
జగన్ కొన్నాళ్లుగా తన పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం దశ మార్చేశారని పలు సభల్లో చెబుతున్నారు. కానీ పాత పథకాలకే పేర్లు మార్చి ప్రజలను మభ్యపెట్టడం మినహా మరేమీ చేయడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అంతేకాదు గత ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను పక్కన పెట్టేశారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. అయ్యగారి పాలనలో ఉద్యోగం ఉపాధి లేక వలసలు ఎక్కువై ఆకలి కేకలతో ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని టీడీపీ జనసేన శ్రేణులు విమర్శిస్తున్నాయి. దీంతో జగన్ పాలనలో సంక్షేమం అంటే మేడిపండులా మారిందని కామెంట్స్ ఆంధ్ర ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు జగన్ పాలనలో ఎమ్మెల్యేలంతా ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ, భూ అక్రమాలు చేశారని, అవినీతి రాజ్యమేలిందని, రాష్ట్రం మరో బీహార్లా మారిందని ప్రజల్లో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. నేను విన్నాను అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 4.5 ఏళ్లు పూర్తయిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి సంక్షేమాల పేరిట అభివృద్ధిని పక్కకు నెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని జనసేన టీడీపీల నుంచి తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిరుద్యోగం, పేదరికంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైసీపీ ఆగడాలను ప్రజలకు తెలియజేస్తూ ఉత్తేజితులను చేస్తున్నారు. ఓవైపు జగన్ని గద్దెదించేందుకు పవన్, చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటే మరోవైపు ప్రజా వ్యతిరేకత, కూటమి ప్రణాళికలు జగన్కు పెద్ద తలనొప్పిగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఏపీలో ఎన్నికలకు అతి కొద్ది సమయమే ఉంది. జనసేన, టీడీపీలు పొత్తుతో ఈసారి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. ఎక్కడికక్కడ అధికార వైసీపీ నిరంకుశత్వ పోకడని జనసేనాని చంద్రబాబు నిలదీస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అవినీతిపై పోరాడేలా చైతన్యపరుస్తున్నారు. కాగా ఎంతో కొంత మేలు చేసిన కేసీఆర్కే తెలంగాణ ప్రజలు బైబై చెప్పారు. దీంతో ఇక దోపిడీ, దౌర్జన్యాలతో పాలిస్తూ అభివృద్ధి ఊసే ఎత్తని జగన్ పరిస్థితి ఏంటా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతోనే అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని రాజకీయ వర్గాల్లో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు అధికార పార్టీతో పాటు జనసేన, టీడీపీలు తమ అభ్యర్థులు ఖరారు విషయంలో ఆలోచించుకోవాల్సిన సమయం ఇదే. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు. ఎందుకంటే అభ్యర్థులను ఏ నియోజకవర్గం నుంచి బరిలో దించాల్సిన అంశంపై పార్టీల అధినాయకత్వాలు ఇప్పుడు తేల్చుకోలేకపోతే ఓటమిని వెంట పెట్టుకున్నట్టే. దీంతోనే ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పార్టీలు అదే పనిలో ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టికెట్ల కేటాయింపు విషయంలో వైసీపీ ఇప్పటికే నిమగ్నమై ఉంది. ఈసారి చాలా మంది సిట్టింగులను పక్కన పెడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ పలుమార్లు సర్వేలు చేయించుకున్నారు. వెనుకబడిన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. లేకుంటే మార్చేస్తామని హెచ్చరించారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. వారందరి స్థానాల్లో ప్రత్యామ్నాయ నాయకులను తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు టీడీపీ జనసేన కూటమి కట్టడం జగన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగు నేతలను మార్చకుంటే మాత్రం దెబ్బతినడం ఖాయంగా తెలియడంతో జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో గెలిచే వారికే టికెట్లు ఇవ్వడంతో పాటు సిట్టింగులపై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రజల అభిప్రాయం మేరకు నాయకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ఫలితంతో వైసీపీ ముందుగానే మేల్కొన్నా దీనిని ఎంతవరకు పక్కాగా అమలు చేస్తారనేది చూడాలి. మార్పు సహజమే. ఎప్పుడు ఎవరికి అధికారం కట్టబెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా, ఎవరెన్ని రాజకీయ జిమిక్కులు చేసినా, సెంటిమెంట్లు పండించాలని చూసినా ప్రజలకు నచ్చినంతవరకే. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులకు టికెట్లు ఇస్తే కేసీఆర్కు ఎదురైన పరిస్థితే జగన్కు తప్పదు. మరి జగన్ కూడా సింహభాగం సిట్టింగులకే టికెట్లు ఇస్తారా, లేదంటే మార్పులు చేస్తారా అన్నది కాలమే తేల్చాలి. ఇది ఈవాల్టి స్పాట్లైట్. నమస్తే.